అమరావతి రాజధాని నిర్మాణానికి రాజధాని ప్రజలు నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టారు. రాజధాని నిర్మాణం పూర్తయితే నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. అమరావతి రాజధాని త్వరగా పూర్తవ్వాలంటే ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. సీఎం చంద్రబాబు రాజధాని నిర్మాణానికి ఎంతో కృషి చేస్తున్నారని వెల్లడించారు. అండి మాది కొవలి గ్రామం. ఇక్కడ మేము నిన్నటి నుంచి కూడా స్వచ్ఛందంగా అమరావతి రాజధాని నిర్మాణార్థం మేము విరాళాలు సేకరించడం జరుగుతోంది. మా గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఒకటే మాట మీద నిలబడి ప్రతి ఒక్క ఇంటి గడపకి వెళ్ళినప్పుడు మాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే అన్నిటికంటే మేము గర్వపడే విషయం ఏంటంటే ఈ గ్రామంలో ఉన్న యంగ్స్టర్స్ కంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు, ముఖ్యంగా ఆవిడ ఉన్నారు 70 years ఇక్కడ. ఆవిడ మొదటి స్టెప్ ఇక్కడ తీసుకున్నారు. దాన్ని వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి, అందరూ హౌస్ వైఫ్సేనండి, ప్రతి ఒక్కరు ఇంట్లో పనులు చేసుకుని వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు కష్టపడే వాళ్ళు కూడా ఈరోజు 1000 రూపాయలు ఈజీగా తీసుకొచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ మేము ముందు థ్యాంక్స్ చెప్తున్నామండి. అలాగే మాకు ఏంటంటే ఈ రాజధాని అనేది ఇల్లుతో సమానం. ఇప్పుడు మన ఇంటికి నలుగురు ఉండి ఇల్లు కట్టుకుంటే ఎలా అయితే మనం బాగా సక్సెస్ఫుల్గా ఇల్లు కట్టుకోగలుగుతామో, అలాగే గ్రామం కానీ రాష్ట్రం కానీ ప్రతి ఒక్కళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళని తేడా లేకుండా ఒకటే మాట మీద నిలబడినప్పుడే మనం ఒక స్టేట్ను ఒక లెవెల్కి తీసుకెళ్ళగలుగుతాము. కాబట్టి ఆ కోఆపరేషన్ అనేది మనకి ముందు ఉండాలని మేము కోరుకుంటున్నాం. అండ్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే కమర్షియల్ అంటే ఒక కరప్టెడ్ ఆంధ్రప్రదేశ్ అని డ్రగ్స్లో ఒక ఏపీ అనేది ఇంతకు ముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంది. స్టేట్ అనేది మంచిగా దూసుకెళ్తుంది. కానీ జగన్ ఎప్పుడైతే వచ్చారో అక్కడ తను వచ్చిన తర్వాత నుంచి డ్రగ్స్లో ఫస్ట్ ప్లేస్ ఆంధ్ర ఏపీ అనేది. అలాగే స్టూడెంట్స్ పక్క స్టేట్స్కి వెళ్ళి మీది ఏ స్టేట్ అంటే ఆంధ్ర అనగానే మీది ఆంధ్రానా, ఇలాంటి వ్యక్తినా మీరు ఎన్నుకున్నది అని మనల్ని అవమానంగా చూసిన పరిస్థితులు ఎదుర్కొన్నాము. సో దాని నుంచి స్టూడెంట్స్ అవేర్నెస్ అయ్యారు, జాబ్ హోల్డర్స్ అవేర్నెస్ అయ్యారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి లీడర్ని ఈరోజు ఎన్నుకున్నారండి. మేము అందుకనే ఆయన మా తండ్రిలా భావించి మేము ప్రతి ఒక్కరం కూడా సపోర్ట్ చేసి మా వంతు మాకు తోచింది మేము ఫండ్ కలెక్ట్ చేసి మేము రాజధాని అంటే మనమే చేసుకోవడం, అది వేరే ఎవరికో ఇవ్వడం కాదు, మేము అలా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. నా పేరు లలిత అండి, నేను కొవ్వల్ నుంచి. మేమందరం ఈరోజు అమరావతి కోసం నిధి సేకరణ ప్రారంభించామండి నిన్నటి నుంచి. మేము ఇది ఎందుకు చేయాలనుకుంటున్నామంటే ఇక్కడ అందరూ ఆడవాళ్ళు, మహిళలు, పెద్ద వయసు వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు ఈరోజు కృషి చేశారంటే మాలాంటి పిల్లలు ఇంటి దగ్గర లేకుండా ఎక్కడెక్కడో ఉండి చదువుకొని వాళ్ళు ఒంటరి అయిపోయారు. వాళ్ళు అలా ఒంటరి కాకుండా మేము ఇక్కడే ఉండి ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవాలంటే మనకంటే ఇక్కడ ఉద్యోగాలు ఉండాలి. మనకు ఫస్ట్ ఉద్యోగాలు రావాలి అంటే మనకంటూ ఒక క్యాపిటల్ ఉండాలి. ఈరోజు ఎవరెవరైతే మీకు క్యాపిటల్ లేరు, మీరు మా స్టేట్కి వచ్చి మీరు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, మేము లేకపోతే మీకు ఉద్యోగాలే లేవు అని మమ్మల్ని ఎవరైతే ఎక్కిరిస్తున్నారో వాళ్ళందరికీ ఒక సమాధానం రావాలి. ఆ సమాధానం రావాలంటే మనకంటూ ఒక క్యాపిటల్ రావాలి. ఆ క్యాపిటల్ వస్తే మనకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయని మేము బలంగా నమ్ముతున్నాము. ఇదంతా జరగాలి అంటే అమరావతి వీలైనంత తొందరగా పూర్తవ్వాలి. దానికోసం మా వంతు మేమేదో చేయాలని నిధి సేకరణ మొదలుపెట్టాము. మేము అనుకున్న దానికన్నా మంచి రెస్పాన్స్ అయితే మాకు ఇస్తున్నారు. నిన్న ఒక ఇంటికి వెళ్తే ఒక ముసలావిడ 90 సంవత్సరాలు ఉండుంటాయి ఆవిడ గబగబా 1000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చి ఒకటే మాట చెప్పింది, మా జీవితం ఎలాగ అయిపోయిందమ్మా, మీరు మా పిల్లలు వాళ్ళ పిల్లలు మీరందరూ సంతోషంగా ఉండాలి అని ఆవిడ 1000 రూపాయలు చేతిలో పెట్టింది. నా పేరు హర్షశ్రీ, నేను కౌలి గ్రామంలో ఉంటున్నాను. ఇప్పుడు నేను బీటెక్ చదువుతున్నాను. మేము జాబ్స్ చేయాలంటే మాకు రాజధాని చాలా అవసరం. ఇప్పుడు రాజధాని త్వరగా డెవలప్ అయితే మా చదువు కంప్లీట్ అయ్యేపాటికి మేము అక్కడే ఎక్కడికో వెళ్ళకుండా ఇక్కడే ఉండి జాబ్స్ చేసుకోవచ్చు. మా పేరెంట్స్కి దగ్గరలో, మా పేరెంట్స్కి ఏదైనా అవసరం ఉన్నా ఒక అండగా ఉంటాము. సో అందుకని చెప్పి మేము అందరం బయటకు వచ్చి మా అమ్మ వాళ్ళు అందరూ మా కోసం వాళ్ళందరూ కృషి చేస్తున్నారు. ఇట్లాగే ప్రతి ఒక్కరికి ఇది ఒక ఇన్స్పిరేషన్ అయ్యి అందరూ బయటకు వచ్చి ఇట్లా ఫండ్స్ కలెక్ట్ చేసి రాజధాని త్వరగా